హాయ్ అండి, ఈరోజు ఇడ్లీ ఉప్మా చేద్దాం. ఇడ్లీ ఉప్మాకి ఫస్ట్ ఇడ్లీని ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఉప్మాకి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి. ఆయిల్ వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, గ్రౌండ్నట్ ఆయిల్ అయితే బాగుంటుంది. గ్రౌండ్నట్ ఆయిల్ వేసి అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, బెంగాల్ గ్రామ్, ఉరుద్ దాల్, కుమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, రెడ్ చిల్లీ వేసి పోపు వేయించాలి. ఇలా పోపు వేగిపోయింది. వేగాక ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి మూత పెట్టాలి. చిల్లీ వేస్తాం కదా, పేలుతుంది. ఇలాగే ఇప్పుడు ఇడ్లీ వేసేయాలి. ఇంకా ఇడ్లీ వేసాను చింపేసి. చూసారు కదా, ఇలా ఇడ్లీ వేసి ఒక్కసారి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచాలి. చూసారా, ఇది మ్యాగీ. మా అబ్బాయికి ఉప్మాలు, ఇడ్లీలు పెద్ద ఇష్టంగా తిండు. వాడికి కారంగా చట్నీ ఉంటే ఇడ్లీ తింటాడు. ఇదిగో వాడి కోసం మ్యాగీ. ఇది మా కోసం ఇడ్లీ. పొద్దున్న మిగిలిపోయిన ఇడ్లీ కానీ, సాయంత్రం పెట్టుకుని ఇడ్లీ కానీ ఉంటే ఇలా చేసేసుకుంటే చక్కగా తినచ్చు. ఇదిగోండి, ఇది ఇడ్లీ. ఇప్పుడు దీని మీద కందిపొడి చల్లుకొని తింటే బాగుంటుంది. కందిపొడి కానీ, పరుపు పొడి కానీ, గన్ పౌడర్ కానీ ఏదైనా చల్లుకుంటే బాగుంటుంది. నేనైతే కందిపొడి చల్లుకుంటున్నా. కందిపొడి అయితే చాలా బాగుంటుంది. పరుపు పొడి అని కూడా అంటారు కదా, అది. చూసారా, బాగుంది, చూడడానికి బాగుంది. ఇందులో ఇలా పచ్చిమిరపకాయలు కొరుక్కుని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇది ఆపేసాక కావాలనుకున్న వాళ్ళు ఒక గార్లిక్ని దంచి పచ్చిదే దీని మీద వేసుకుని, కొంచెం జీలకర్ర కూడా జల్లుకొని, కుమిన్ సీడ్స్ కూడా కొంచెం జల్లుకొని, గార్లిక్ చిన్న ముక్క దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇగో ఇలాగా ఇడ్లీ ఇడ్లీ పొడి వేసాక దాని మీద కొంచెం కందిపొడి కానీ, గన్ పౌడర్ కానీ ఇలా జల్లుకోవాలి. గన్ పౌడర్ కన్నా కందిపొడి అయితే బాగుంటుంది. దీని మీద కందిపొడి అంటే పరుపు పొడి అండి, అది వేసుకుని బాగుంటుంది. వేరుశనగ నూనె వేసాం కదా, చాలా బాగుంటుంది. అలాగే దీని మీద దించేసాక ఒక పచ్చి వెల్లుల్లి, గార్లిక్ దంచి చిన్న చెక్క మక్క దంచి ఆ ముక్కలు వేస్తే, తర్వాత కొంచెం జీలకర్ర కూడా జల్లుకుని, కుమిన్ సీడ్స్ జల్లుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లేదు ఇలా తినేసినా బాగుంటుంది. ఇది మాకండి ఇడ్లీ ఉప్మా. మా అబ్బాయికి మ్యాగీ. మా అబ్బాయి మ్యాగీనే తింటాడు. అది ఇలా లిక్విడ్గా ఉండాలి వాడికి మ్యాగీ. ఇడ్లీ ఉప్మా చూసారా, సూపర్ ఉంటుంది. ఇలా పచ్చిమిరకాయ కొరుక్కుని ఇడ్లీ ఉప్మా తింటుంటే భలే కారం కారంగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.